బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ తాజాగా నటించిన చిత్రం జాట్. జాట్ పై వివాదం రాజుకుంది. ఈ చిత్రంలో నటించిన సన్నీ డియోల్తో పాటు రణ్దీప్ హుడాతో పాటు వినీత్ కుమార్ సింగ్ పై కేసులు నమోదైంది. జాట్ మూవీలో ఓ సన్నివేశం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ వచ్చిన ఆరోపణలపై జలంధర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా ఆయనతో పాటు నిర్మాతలపైన కూడా కేసు పెట్టారు. కాగా ఈ నేపథ్యంలో సెక్షన్ 299 ప్రకారం కేసు నమోదైనట్లు సమాచారం. ఇక ఏప్రిల్ 10న విడుదలైన జాట్ సినిమాలో క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసే రీతిలో ఓ సీన్ ఉన్నట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. యేసుక్రీస్తును అగౌరవపరిచే విధంగా సన్నివేశం ఉందని ఆరోపించారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలు ఉన్న ఈ సమయంలో కావాలనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారని మండిపడ్డారు. దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ నిర్మాతలపై కేసు పెట్టినట్లు తెలిపారు. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాలో వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా, జరీనా వహాబ్, ప్రశాంత్ బజాజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇక రణదీప్ హుడా ప్రతినాయకుడిగా కనిపించగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ చిత్రం హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైంది. అంతేకాదు మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద 32 కోట్లకు పైగా వసూలు రాబట్టింది.